శివుడు అంటే మనందరికీ తెలుసు, కాని ఆయనకు 11 ఉగ్రరూపాలు ఉన్నాయని తెలుసా? అసలు ఏంటి ఆ రూపాల వెనుక ఉన్న కథ? ఈరోజు మనం ఆ శక్తివంతమైన ఏకాదశ రుద్రుల గురించి మాట్లాడుకుందాం. సరే, అన్నింటికన్నా ముందు అసలు మనం మూలంలోకి వెళ్ళాలి. అసలు ఈ రుద్రుడెవరు? ఈ పేరు ఎక్కడ్నించి వచ్చింది? రుద్రుడంటే గర్జించేవాడు అని అర్థం. ఇది శివుడి యొక్క చాలా పాత వైదిక రూపమన్నమాట. దేవతలను కాపాడేవాడిగా, ఈ మొత్తం విశ్వానికి శక్తినిచ్చే మూలంగా అలా భావిస్తారు. అయితే ఇక్కడసలు విషయమేంటంటే, ఈ ఒక్క మహాశక్తి ఏకంగా 11 వేర్వేరు రూపాలుగా వ్యక్తమవుతుంది. వీటినే ఏకాదశ రుద్రులు అంటారు. ప్రతి రూపం జీవితంలోని ఓ ప్రత్యేకమైన అంశాన్ని శాసిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా మనం ఉగ్ర రక్షకుల గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు దైవిక యోధులు. ఈ రుద్రులు వీళ్ళు దైవిక బలానికి ప్రతీకలు. మన జీవితంలోకి వచ్చే నెగటివిటీని నాశనం చేయడానికి, భక్తులను అన్ని రకాల కష్టాల నుంచి కాపాడటానికి వీరిని ఆవాహన చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు మనకొక డివైన్ షీల్డ్ లాంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు చూడండి, భీమరుద్రుడు పేర్లోనే ఉంది అపారమైనవాడు అని. ఈయన చేతిలో బరువైన గద, త్రిశూలముంటాయి. ఎందుకో తెలుసా? ఈయన అత్యున్నత బలానికి, రక్షణకు చిహ్నం. ఈయన్ని పూజిస్తే లోపల ధైర్యం పెరుగుతుంది, శారీరక ప్రమాదాల నుంచి ఒక దైవిక కవచంలా కాపాడతారనే నమ్మకం. ఈ యోధుల గ్రూప్లో భీముడితో పాటు చండుడు కూడా ఉన్నాడు. చండుడు అంటే ఉగ్రమైనవాడు. ఎవరైనా బలమైన శత్రువులతో పోరాడుతున్నా లేదా ఏమైనా లీగల్ గొడవల్లో చిక్కుకున్నా విజయం కోసం చండుడి శక్తిని ఆవాహన చేస్తారు. సరే, ఇప్పటిదాకా మనం రక్షకుల గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద స్కేల్లో ఆలోచిద్దాం. ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే కాస్మిక్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు పింగళ్ రుద్రుడు. ఈయన సౌరశక్తికి ప్రతీక. మనలో ఉండే జీవశక్తి అంటే ప్రాణం, దానికి ఈయనే ఆధారం. అందుకే చూడండి, ఈయన రంగు బంగారం లేదా పసుపు, అచ్చం ఉదయించే సూర్యుడిలా. ఈయన్ని ఆరాధిస్తే శరీరంలోకి సోలార్ ఎనర్జీ వచ్చి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలసట పోతుంది అని నమ్ముతారు. ఈ కాస్మిక్ ఎనర్జీస్ గ్రూప్లో అహిర్బుద్ధ్యనుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఈయన విశ్వసముద్రంలో ఉండే రహస్య శక్తులకు అధిపతి. అంటే మన కంటికి కనిపించని నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా, వాటి నుంచి ఈయన కాపాడతాడు. ఓకే, బయట ఉన్న విశ్వం గురించి మాట్లాడాం. ఇప్పుడు మన లోపలికి వెళ్దాం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, సెల్ఫ్ రియలైజేషన్ గురించి. దానికి మార్గనిర్దేశం చేసే రుద్రులు ఎవరు? ఇక్కడొక విషయం గమనించాలి. ఈ రుద్రులు యోధులు కాదు, వీళ్ళు గురువులు, దైవిక గురువులు. శాంతి, ఆత్మసాక్షాత్కారం వైపు జీవులను నడిపించటమే వీరి పని. స్పిరిచువల్ జర్నీలో ఫైనల్ గోల్ ఏంటో వీళ్ళు మనకు చూపిస్తారన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కపాలి రుద్రులు, అంటే సన్యాసి. ఈయన చేతిలో ఒక పుర్రెగిన్నె ఉంటుంది. ఇది చూసి భయపడకూడదు, ఇది మనకొక గుర్తు, జీవితం శాశ్వతం కాదు అని చెప్పడానికి. ఈయన అహాన్ని, మరణ భయాన్ని నాశనం చేస్తాడు. మనలో లోతుగా పాతుకుపోయిన ఇన్సెక్యూరిటీస్ని అధిగమించే మానసిక బలాన్ని ఇస్తాడు. కపాలి మనకు మరణభయం నుంచి విముక్తి కలిగిస్తే, ఇదే గ్రూపులో శంభుడున్నాడు. ఈయన శాంతికి, ఆనందానికి మూలం. అలాగే శాస్తా, ఈయన జ్ఞానానికి, ధర్మానికి గురువు. సరియైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు హెల్ప్ చేస్తాడు. ఇంతమంది రుద్రులు, ఇన్ని పనులు అయినా వీళ్ళందరిలో కొన్ని కామన్ సింబల్స్ ఉంటాయి. తలమీద చంద్రుడు, కట్టుకున్న పులిచర్మం, వాహనమైన నంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, రూపాలు వేరేనా, వీళ్ళందరి మూలమొక్కటే అని. ఇక్కడ మరో అద్భుతమైన విషయం ఉంది. అదే దైవిక సమతుల్యత. ప్రతి రుద్రుడికి ఒక రుద్రాణి, అంటే తన శక్తి స్వరూపిణి ఉంటుంది. రుద్రుడు ఉగ్రమైన పరివర్తనాత్మక శక్తి అయితే, రుద్రాణి పోషణ, జ్ఞానం, కరుణ వంటి సున్నితమైన లక్షణాలకు ప్రతీక. ఈ రెండూ కలిస్తేనే బ్యాలెన్స్ అన్నమాట. సరే, ఎంత శక్తివంతమైన ఈ రూపాల గురించి తెలుసుకున్నాం. మరి వీరి అనుగ్రహం పొందాలంటే ఎలా? వీరి ఆరాధన ఎలా చేస్తారు? చూద్దాం. వీరిని పూజించడంలో అత్యంత పవిత్రమైనది రుద్రాభిషేకం. అంటే వేదమంత్రాలు చదువుతూ శివలింగాన్ని నీర్లు, పాలు, తేనె లాంటి వాటితో అభిషేకించడం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మనసుని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ. ముఖ్యంగా మహాశివరాత్రిలాంటి పండుగలప్పుడు ఇది తప్పకుండా చేస్తారు. ఇక ఈ ఆరాధనలో మంత్రాలకు చాలా ప్రాధాన్యత ఉంది.
అన్నింటికంటే ముఖ్యమైనది మూలమంత్రం ఓం నమః శివాయ. ఇది చాలా సింపుల్గా అనిపించినా రక్షణని, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే చాలా పవర్ఫుల్ మంత్రం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ 11 రుద్రులు కేవలం ఒక దేవతల లిస్ట్ కాదు, ఇదొక కంప్లీట్ సిస్టమ్. సృష్టి, స్థితి, పరివర్తన అంటే క్రియేషన్, ప్రిజర్వేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఈ మొత్తం సైకిల్ని ఈ రూపాలు మనకు చూపిస్తాయి. అయితే చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ 3 రకాల శక్తులు రక్షణ, జీవశక్తి, జ్ఞానం వీటిలో ఏది ఒకరి జీవిత పయనానికి ప్రస్తుతం ఎక్కువగా అవసరం? ఏ శక్తితో వాళ్ళెక్కువగా కనెక్ట్ అవుతున్నారు? దీని గురించి ఆలోచిస్తే మన స్పిరిచువల్ నీడ్స్ ఏంటో మనకే అర్థమవుతాయి.